భద్రం కరణే విష్ణుయామ దేవాః భద్రం సుముఖస్తే కదంతస్య కపిలో గజకన్నికః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే సత్పురుషం चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो जायते मुखादिन्द्रस्याग्निश्च प्राणायामः शक्रप्रविष्टावैरस्यवस्त्रः तमेवं विद्वानमुद्यमति स्नान्यपन्दायनाय विद्धते केतु प्रबलकं सहस्रगणिभं भवन्तो अग्निर्वचुर्भव सर्वं जयति शतमानं भवति पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमङ्गलीयं मधुरिमागं समेतस्य सौभाग्यवस्तेरत्तायादास्तं व्यपदेशना ఈరోజు 57 డివిజన్లో బుజ్జమరేవు ఏరియాలో సిద్ధి వినాయక టెంపుల్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఇది అంతకుముందు ఒక టెంపుల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, ప్రత్యేకంగా రేవతి, సీనయ్య, ఇంకా కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ టెంపుల్ గుడి కట్టుకోవాలి, మాకు గుడిగా లేదు, కేవలం 4 గోడలతో ఉంది, గుడి కట్టుకుంటాం, దీనికి సపోర్ట్ చేయమని. దానికి యాక్చువల్గా కొంత సపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు దాని శంకుస్థాపన జరిగింది. ఇది వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు అందరికీ భక్తిభావం బాగా పెరిగింది. ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు, పేదలు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఏదైతే అంతకుముందు ఉండిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయలేక వదిలేశారు. దాన్ని వీరు అడగటం నేను యాక్సెప్ట్ చేసి చేయటం జరిగింది. ఖచ్చితంగా వీలైన తొందరలో చేసి ఇక్కడున్న ప్రజలకి యాక్చువల్గా ఆ టెంపుల్ ఒక మంచి టెంపుల్కి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దీన్ని కృషి చేస్తున్న సేనయ్యని, రేవతిని మరియు వారితోటే ఇంకెవరైతే దీంట్లో పాల్గొని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కనే చాకల రేవు ఉంది, తోగికాన, దాన్ని ఒకరోజు నైట్ వచ్చి విజిట్ చేశాను. దానికి కూడా విజిట్ చేయడానికి ఆ సేనయ్య పట్టుదలగా మీరు రండి అని అడగటం, అది చూశాను. దానికి ఏదో కొన్ని రూములు కావాలని అడిగారు వాళ్ళు, 1 రూములు, అది కట్టమని చెప్పాను. ప్రస్తుతం 9 రూములు 11 రూములు కట్టారు. మిగతా రూములు కూడా కట్టమని ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ రూములు కూడా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.